హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా మిసెస్ అగస్త్య పార్ట్ 198. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. బ్యాగ్లో ఉన్న స్కార్ఫ్ తీసి చుట్టూ కప్పుకుంది శ్రీధ. ఇద్దరు స్టాల్స్ ముందున్న కుర్చీల్లో కూర్చున్నారు. చాలామంది కపుల్సే ఉన్నారు అక్కడ. వేడివేడిగా కాఫీ తాగుదాం, ఇంకేం వద్దు అన్నది శ్రీధ. అవసరం లేదు, నీకు నచ్చింది తీసుకో అని అగస్త్య అన్నాడు. అతని చెవి దగ్గర వంగి, అసలు పొట్ట ఖాళీ ఉంటే నీ మాట ఎవడు వింటాడు? ఆల్రెడీ నేను విన్ని పొట్ట పగిలేలా తిన్నా, అందుకే ఇప్పుడు ఊరుకుంటున్నా. లేకపోతే నా ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసేదాన్ని అని కన్ను గీటింది. ముఖం చిట్లించి చూస్తూ, సర్లే ఏదో ఒకటి ఏడు అని అగస్త్య అన్నాడు. ఇద్దరి కోసం కాఫీ ఆర్డర్ చేసింది. రెండు చేతులలో ఆ గ్లాస్ని పట్టుకొని ఆ చలికి వేడివేడిగా తాగుతూ అతనితో నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది శ్రీధ. అతను చిరునవ్వుతో వింటున్నాడు. ఆ చలి కూడా వారిరువుని చూస్తూ పులకించిపోయినట్లు ఇంకాస్త ఉధృతిని పెంచింది. ఆ క్యాప్ ఎందుకు? ఆమె లాగైపోతుంటే ఆమె చేతిని పట్టి ఆపాడు. చుట్టూ ఉన్న జనాల్ని కళ్ళతోని చూపిస్తూ ఆమె చేతులు పట్టుకుని లేచి, బిల్ పే చేసి వస్తాను అని అగస్త్య అన్నాడు. నేను చేస్తా అంటూ చెంగున బిల్ కౌంటర్ వైపుకు పరిగెత్తింది శ్రీధ. ఆమె వచ్చాక ఒకరి చేతిని మరొకరు పట్టుకుని అడుగులు వేస్తున్నారు అగస్త్య శ్రీధ. ఇంతకీ తమరు ఎలా వచ్చారో చెప్పలేదు. శ్రీధ నవ్వుతూ కళ్ళు ఎగరేసింది. కారులో వచ్చాను. ఛ, నాకు తెలియదు మరి, అందుకే అలా అడిగావు అనుకున్నా. అది కాదు, జేమ్స్ ఎక్కడ అసలు? ఎలా వచ్చావు? తమరు డీప్ స్లీప్లో ఉన్నారు. జేమ్స్ నా కారు తీసుకుని వెళ్ళిపోయాడు, నేను వచ్చాను. ఇక చాలా అన్నట్టున్నాయి అతని చూపులు. గుండ్రంగా తల ఊపింది శ్రీధ. ఇక బయలుదేరదామా అని అగస్త్య అడిగాడు. ఆమెకి వాళ్ళిద్దరూ కలిసిన తిరిగిన మొదటి రోజులు గుర్తుకొచ్చాయి. అప్పుడే వద్దన్నట్టుగా అడ్డంగా తల అటు ఇటు ఊపేసింది శ్రీధ. ఇద్దరు రోడ్డుకి ఒక పక్కన ఫుట్పాత్ మీద కూర్చున్నారు. ఇలాగే బోల్డన్నిసార్లు ఇద్దరు సమయం గడిపారు. ఆ రోజు తనతో అతను ఎన్ని చెప్పాడో ఇంకా గుర్తుకున్నాయి శ్రీధకి. అతని చేతిని చుట్టి భుజం మీద తలవాల్చింది శ్రీధ. ఆమె చేతి మీద చేయి వేసి ఆ సమయాన్ని అతను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఒకే ఒక కోరిక మిగిలిపోయింది నాకు, ఇక లైఫ్ అంతా బిందాస్ అంటున్న ఆమె మాటలకు ఏంటో అది అని అడిగాడు. మరి మరి అంటూ అతని చేతిని నెమ్మదిగా గోకింది శ్రీధ. కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు అనుమానంగా చూశాడు అగస్త్య. వేషాలు వేయకుండా విషయం ఏంటో చెప్పు అని అడిగాడు. అతని మాటలకు అతని వైపు గుర్రుగా చూసి, అరే చెప్పేది వినవా నువ్వు అని మూతి ముడిచింది శ్రీధ. ఏంటో అది అని అడిగాడు. అవికి తమ్ముడు ఎప్పుడు ఇస్తున్నావు అని గారంగా అడిగింది శ్రీధ. ఇడియట్ అని అన్నాడు అగస్త్య. నేను ఇడియట్ కాదు, ఇంటెలిజెంట్, అర్థమైందా? గాడ్, ఇక బయలుదేరు. ఇంకా నువ్వు చెప్పలేదు శ్రీధ అలకగా చూస్తూ అడిగింది. నువ్వు నీ పిచ్చి పిచ్చి మరి నువ్వంటే. ఉఫ్ ఉఫ్ కాదు, బుజ్జిగాడు కావాలి ఆమె మరింత గారంగా అడుగుతుంటే. అతను ఒకలాంటి నవ్వు నవ్వాడు. ఆ కన్నింగ్ స్మైల్ చూడగా శ్రీధకి అనుమానం వచ్చింది. 30 మినిట్స్ ఆపకుండా కిస్ చేయి, అప్పుడు ఆలోచిస్తా అంటూ కళ్ళు ఎగరేశాడు అగస్త్య. అప్పుడు ఇక నేను ఉంటానా అంటూ కోపంగా అరిచింది శ్రీధ. అప్పటి వరకు ఎక్కువ మాట్లాడకుండా పద అంటూ అతను పైకి లేచి ఆమె రెక్క పట్టుకొని లేపేశాడు. రాక్షసుడు, దుర్మార్గుడు, దుష్టుడు అని నోట్లోనే తిట్టుకుంటూ కారులో కూర్చుంది శ్రీధ. ఏంటి అని అడిగాడు అతను. నిజంగానే కిస్ చేస్తే అడిగింది. చేస్తే నాకు బాబునిచ్చేస్తావు మరి అని అడుగుతున్న ఆమెను చూసి అతనికి నవ్వొచ్చింది. నీకు ఇప్పుడు 28 తెలుసా అని అడిగాడు అతను కార్ స్టార్ట్ చేస్తూ. అందరికీ డప్పు కొట్టాలా, సైలెంట్గా ఉంటూ ఆమె కోపంగా అన్నది. అతను నవ్వేశాడు. ఏం కాదా అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు. నీకు ఇప్పుడు 33, నేనేమైనా అరిచానా అని ఉక్రోషంగా అంది శ్రీధ. మైక్ పెట్టి చెప్పినా నాకేం ప్రాబ్లం లేదు. అతను భుజాలు కదిలించి రోడ్డు వైపు చూస్తూ చెప్పాడు. ఎందుకుంటుంది, ఉండదు. పడుచు పిల్లాడిలా మెయింటైన్ చేస్తుంటే ఇంకేం ప్రాబ్లం అని రొసరొసలాడింది శ్రీధ. ఓయ్ చెప్పు. నా టమ్మీ చూడు అంటూ పొట్ట రుద్దుకుంది శ్రీధ. ఇంటికెళ్ళాక తీరిగ్గా చూస్తాగా. చిచి అలా కాదు. మరేలా? షూ దేవుడా, అది కాదు, నేను రోజు రోజుకి లావైపోతున్నానుగా అంది ముఖం ముడిచి శ్రీధ. ఆమెని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి
సమాధానం ఇవ్వకుండా కార్ని ఇంటికి పోనిచ్చాడు అగస్త్య. ఏంటి ఏం మాట్లాడావు అని అడిగింది. ఎవడు వెళ్ళి వెళ్ళి జిడ్డును ముట్టుకోడు అనగానే పళ్ళు నురింది శ్రీద. అంటే ఏంటి నేను జిడ్డా? వేరే చెప్పాలా? నువ్వు కాదు, నీ మాటలు, నీ ఫిలాసఫీ అంటూ అతను పెదవి విరిచి కారు ఆపాడు. అతను కారు ఆపగానే కోపంగా అలిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది శ్రీద. ఆమె హాల్లోకి వెళ్ళగానే హాల్లో కనిపించిన చక్రవర్తిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అంకుల్ మీరా అంటూ అలక సంగతి మర్చిపోయి హుషారుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుంది శ్రీద. ఎలా ఉన్నావు శ్రీద? చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి ఆమె వైపు చూశాడు చక్రవర్తి. నేను బాగున్నాను. మీరు ఎప్పుడొచ్చారు? నాకు అసలు చెప్పనేలేదే. ఆమె అదే ఆశ్చర్యంతో అడుగుతుంటే ఈవినింగ్ వచ్చాను అని చెప్పాడు. మరి నాకు కాల్ చేయలేదేంటి? ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. ఏదో పని ఉందన్నావంట కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. రోజు ఇక్కడే కదా ఉంటాను, బోలెడు మాట్లాడుకోవచ్చులే అని ఆయన అంటున్న మాటలకి ఓహో అని అంతలోనే మళ్ళీ ఆ మాటలు నెమరు వేసుకుని ఏంటి అని చెక్కుతిరాలైపోయి ఆయన వైపు చూస్తూ అడిగింది శ్రీద. అవును, అమ్మ కూడా ఉంది, పడుకుంది. ఆయన చెప్పగానే బోలెడు హుషారు వచ్చేసింది శ్రీదకి. అగస్త్య ఫోన్ మాట్లాడుకుంటూ లోపలికొచ్చాడు. తండ్రిని భార్యని ఒకసారి చూసి అతను మాట్లాడుకుంటూనే పైకి వెళ్ళిపోయాడు. నిజంగానా? ఇంకా నమ్మలేనట్టుగా అడిగింది శ్రీద. అవును అని ఆయన నవ్వుతూ చెప్పగానే థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆయన చేతులు పట్టుకుని ఊపేసింది శ్రీద. అందుకే డాడీ కూడా వచ్చారా? ఆమె అడుగుతుంటే లేదు, అవేని తీసుకుని వచ్చినట్టున్నాడు. ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నాడు. నాకు నిద్ర పట్టకలా కూర్చున్నాను అంటుంటే ఆయనతో మరో అరగంట సేపు మాటలు పెట్టి ఆయన గదిలోకి వెళ్ళిపోయాక పరుగున వెళ్ళింది శ్రీద అగస్త్య దగ్గరికి. ఆమె వెళ్ళేసరికి చక్కగా ఫ్రెష్ అయ్యి అద్దంలో జుట్టు సరిచేసుకుంటున్న అతన్ని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుంది శ్రీద. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, బామ్మ అంకుల్ ఇక మనతోనే ఉంటారు కదా అని అంటున్న శ్రీద మాటల్లో సంతోషం అంతా బయటపడిపోయింది. నేనేం చేయలేదు, వాళ్ళే వచ్చారు అని అతను చాలా సింపుల్గా చెప్పేసుకుంటూ మరోసారి జుట్టు సరిచేసుకున్నాడు. అతన్ని వదిలి ముందరకొచ్చి సరే నువ్వేం చేయలేదు కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నా అని అతని చుట్టూ చేతులు వేసింది శ్రీద. అవి ఎక్కడ అతను అడుగుతుంటే ఎదురుగా ఉన్న పెళ్ళాం కనిపించదు కానీ కూతురు కోసం మాత్రం తెగ వెతుకుతున్నాడు అని అంటూ మూతి తిప్పింది శ్రీద. ఎందుకు కనిపించలేదు? కనిపిస్తున్నావు అని అన్నాడు అగస్త్య. డాడీ వాళ్ళ దగ్గర ఉందిలే కానీ ఒకటి చెప్పు అని అడిగింది శ్రీద. ఏం చెప్పాలి? అగస్త్య తిరిగి అడిగాడు. అంకుల్ వాళ్ళని నువ్వే తీసుకొచ్చావా? చెప్పాను కదా వాళ్ళే వచ్చారు అని అంటూ ఆమెను వదిలించుకుని బెడ్ వైపుకు నడిచాడు అగస్త్య. ఆమె ఊరుకోకుండా అతని పక్కన చేరి నేను పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు, ఇప్పుడు ఎలా వచ్చారు చెప్పు అని గడుసుగా అడిగింది శ్రీద. వెళ్ళి వాళ్ళనే అడుగు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అన్నాడు అగస్త్య. ఇప్పుడు బద్ధకంగా ఉంది, రేపు అవుతానులే ఫ్రెష్ అని ఆమె పడుకోబోతుంటే ఆమె రెక్కపట్టి ఆపి మర్యాదగా వెళ్ళు మడ్ ఫెలో. అతను ముఖం చిట్లించి చూశాడు. ఈ ఒక్కరోజుకి అంటున్న ఆమెను చూసి తల విదిలించి నువ్వు వెళ్తావా లేకపోతే నన్నే తీసుకెళ్ళి టబ్లో పడేయమంటావా? అతను కళ్ళు ఎకరేశాడు. రుసరుసలాడుతూ చూస్తూ బెడ్ దిగి అసలు నీకు నా మీద ప్రేమే లేదు అంటూ కోపంగా వెళ్ళిపోయింది శ్రీద స్నానానికి. క్రేజీ ఫెల్లో. అతను నవ్వుకున్నాడు. శ్రీద ఫ్రెష్ అయి వచ్చింది. మూతి తిప్పి గ్లాస్ డోర్ దగ్గర సోఫాలో పడుకుంది అలిగి. అగస్త్య కదిలించలేదు. అసలే సాయంత్రం వరకు కష్టపడొచ్చిందని ఊరుకున్నాడు. అతన్ని కాసేపు ఆట పట్టిద్దామనుకుని అక్కడే నిద్రపోయింది శ్రీద. ఆమె నిద్రపోయిన తర్వాత తీసుకెళ్ళి బెడ్ మీద పడేశాడు. ఉదయానికి అదంతా మర్చిపోతుందని అతనికి కూడా తెలుసు. ఆమెను ముద్దు పెట్టుకుని దగ్గరికి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు, హత్తుకున్నాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ప్రశాంతంగా. గత కొద్ది రోజులుగా తన కూతురు ఎందుకు అలా ఉందో అర్థమైనా ఏమీ మాట్లాడలేదు రచన తల్లి. రచు తల్లి పిలుపుకి ఆఫీస్కి రెడీ అవుతున్న రచన ఏంటి అన్నట్టుగా చూసింది. టిఫిన్ పెడతాన్రా అని తల్లి అడుగుతుంటే సరే అని తల ఊపి రెడీ అయిపోయి బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చింది రచన. ఇద్దరు ప్లేట్లో పెట్టుకుని కిందనే కూర్చున్నారు. తినే వరకు ఆవిడ ఏమీ అడగలేదు. ప్లేట్ తీసి పక్కనే
కుర్చీ లాక్కుని కూర్చుంది రచన. స్కూటీ తీసుకుందాం ఏమంటావ్ అని అడిగింది. నేను జాబ్ రిజైన్ చేస్తున్నాను కదమ్మా, మళ్ళీ వెతుక్కున్న తర్వాత అప్పుడు తీసుకుంటా. ఇప్పుడు మళ్ళీ జాబ్ రావడం లేట్ అయిపోతే కష్టం అవుతుంది కదా అని అన్నది ఆలోచనగా. సరే కానీ ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది ఆమె. తల్లి మాటలకు తడబడి ఎలా ఉన్నాను, బాగానే ఉన్నాను కదమ్మా అని నవ్వడానికి ప్రయత్నం చేస్తూ అంది. నువ్వు బాగున్నట్టుగా నాకు కనిపించడం లేదు, ఏమైంది? పర్లేదు, ఏమున్నా నాతో చెప్పు ఆవిడ రచన గడ్డం పట్టుకుని అడుగుతుంటే వెంటనే తల్లిని కౌగిలించుకుంది. కూతురు ఏడుపు చూసి ఆమె నిర్ఘాంతపోయింది. రచు అని అంటూ కంగారుగా పిలుస్తూ కూతుర్ని దగ్గరికి తీసుకుంది ఆమె. మరో 2 నిమిషాలకు కానీ తేరుకోలేకపోయింది రచన. రచు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కూతురి కళ్ళు తుడుస్తూ అడిగింది. నీ దగ్గర ఒక విషయం దాచానమ్మా అని రచన చెప్తుంటే అరవింద్ గురించని ఆవిడికి అర్థమైంది. ఏంటది? కూతురి చేతులు పట్టుకుని సున్నితంగా అడిగింది ఆవిడ. అది ఏంటంటే అంటూ చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోయింది రచన. పర్లేదు చెప్పు, ఆవిడ ధైర్యం చెప్పింది. అరవింద్ సార్ ఉన్నారు కదా? హా ఉన్నారు. ఏమైంది ఇప్పుడు అరవింద్కి? అతను నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగారు అంటూ భయంగా చెప్పింది తల్లికి. తల్లి 2 నిమిషాల పాటు ఏమీ మాట్లాడకపోవడంతో పిచ్చ భయమేసింది రచనకి. నేను నో అని చెప్పానమ్మా, అందుకే నేను రిజైన్ చేస్తున్నాను. నా తప్పేం లేదు. ఆయన ముందే నాకు ప్రపోజ్ చేశారు. రచన కంగారుగానే చెప్పింది. రచు, ప్రశాంతంగా ఉండు అంటూ కూతురి చుట్టూ చెయ్యేసి భుజం తట్టింది ఆవిడ. ఇప్పుడు ఏమైందని అంత భయపడుతున్నావు? అతను ప్రపోజ్ చేశాడు, నువ్వు నో అన్నావు. అసలు ఇందులో తప్పేముంది? అతను ప్రపోజ్ చేయడం తప్పు కాదు కదా. అతను నీ ఫీలింగ్ అతను చెప్పాడు, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, ఇంకేటి భయం అని అనునయంగా చెబుతూ కూతురి కళ్ళు తుడిచింది ఆవిడ. రచన ఇంకేమీ మాట్లాడలేదు. అరవింద్ మంచివాడే, అతని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు. ఉద్యోగం మానేస్తాను అన్నావు, మానేస్తున్నా, ఇంకేంటి? తన కూతురు అలా ఉండడంతో ఆమె ధైర్యం చెప్పడం మొదలుపెట్టింది. మెల్లిగా పలికింది రచన. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. అతని ఉద్దేశం అతను చెప్తే నీ నిర్ణయం నువ్వు చెప్పావు, ఇంకేంటి మరి? తల్లి అడుగుతుంటే ఏం లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది రచన. మరోసారి కూతురు కళ్ళు తుడిచి, చూడు రచన, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ మీద నాకు నమ్మకం ఉంది అనడంతో తల్లిని మరోసారి హత్తుకుని దూరం జరిగింది రచన. జాగ్రత్తగా వెళ్ళిరా. బ్యాగ్ తీసుకుని ఇంటికి తాళం వేసి ఇద్దరూ బయలుదేరారు. రచన ఆటో పట్టుకుని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆ రోజు తను మాట్లాడిన తర్వాత అరవింద్ తనకే కనిపించలేదు. అతను కనిపిస్తే ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు రచనకి. గుడ్ మార్నింగ్ బేబీ అంటూ కూతుర్ని విష్ చేశాడు భరద్వాజ్. గుడ్ మార్నింగ్. నవ్య ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండానే చెప్పింది. అసలు తన ముఖం చూడాలనుకుని కూతురు ఈ మాత్రం మాట్లాడడమే ఆయనకి చాలా సంతోషంగా ఉంది. ప్రియా హడావుడిగా లోపలికొచ్చింది. నవ్య మాట్లాడలేదు. కూర్చో ప్రియా అంటూ ఆమెకు చెప్పి కాఫీ తెప్పించాడు భరద్వాజ్. టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ తీసుకుని అది తిరగేస్తోంది నవ్య. నవ్య పక్కనే కూర్చొని తొంగి చూస్తోంది ప్రియా. అక్కడ అగస్త్య గురించి బిజినెస్ న్యూస్ కనిపించగానే నవ్య కంటే ముందు ప్రియా అదిరిపడింది. కాఫీ గుటక వేసింది. ఆ తొందరలో నోరు కాలి కీచుగా అరిచింది. ఏమైందమ్మా అని భరద్వాజ్ అడుగుతుంటే ఏం లేదన్నట్టు అడ్డంగా తల ఊపింది ప్రియా. అగస్త్య ఫోటో కింద ఉన్న మ్యాటర్ మొత్తం చదివి ఆ పక్క పేజీ తిప్పింది నవ్య. ఏమాత్రం చలించని నవ్యని చూసి ప్రియా షాక్ అయిపోయింది. ఆమె అక్కడి నుంచి గదిలోకి లేచి వెళ్ళిపోయింది. అంకుల్, ఏమైంది? దీనికి ఇంత సైలెంట్గా ఉంది? ప్రియ ఆశ్చర్యంగా అడుగుతుంటే అప్పటి నుంచి ఇలాగే ఉంటుంది. మొన్న ఆ మధ్య అమర్త్య వచ్చాడంట. ఏదో గొడవైందని బయట పని వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. ఆ తర్వాత నేను పిలిచినా కానీ రాలేదు అని బాధగా అన్నాడు. నేను ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాను అంకుల్ అని ప్రియ చెప్పింది. నువ్వైనా నవ్యకి చెప్పు తల్లి, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అంటూ భరద్వాజ్ పైకి లేచాడు. నవ్య గదిలోకి వెళ్ళిపోయింది ప్రియ.
ప్రియ వెళ్ళేసరికి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఆఫీస్ వ్యవహారాలేవో చూస్తోంది నవ్య. నవ్య కాస్త దారిలో పడుతుందని ప్రియ ఊపిరి పీల్చుకుంది. నవ్యకి ఎదురుగా కూర్చుంది ప్రియ. నవ్య పట్టించుకున్నట్టే చూస్తుండిపోయింది. నవ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్రియ ఎంత చెప్పినా నవ్య ఏం మాట్లాడలేదు. సారీనే, ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు. అమర్ రమ్మంటేనే వచ్చాను అన్నది ప్రియ. అయినా సరే నవ్య నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. సరే అది కాదు, కానీ అమర్ గురించి నీతో మాట్లాడాలి అని బ్రతిమాలుతున్నట్టుగా నవ్య చేతిని పట్టుకుంది ప్రియ. ప్రియ వైపు ఒక చూపు చూసింది నవ్య. చేతిని వదిలించుకుంది వెంటనే. సరే నువ్వేం మాట్లాడొద్దు, నేనే చెప్తాను విను. అమర్ రేపు వెళ్ళిపోతున్నాడు అంటూ ఆతృతగా చూసింది ప్రియ. అయినా సరే నవ్య నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఫారిన్ వెళ్ళిపోతున్నాడే అంటూ ప్రియ అరిచింది. కథ కొనసాగుతోంది. ఇప్పుడు నవ్య ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? ప్రియ మాటలకు నవ్య చెల్లిస్తుందా? ఆమెలో మార్పు వస్తుందా? తెలుసుకోవాలి అంటే ఈ కథని మీరు పూర్తిగా చూడాల్సిందే. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన సిరీ డైరీస్ గురించి చెప్పుకున్నాం కదా, ఒకసారి అది చెక్ చేయండి. కామెంట్స్లో డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్స్ ఉంటాయి. మర్చిపోకండి ఫ్రెండ్స్. చెక్ చేస్తారా లేదా అని నాకు రేపు చెప్పేయండి. థ్యాంక్ యూ.